నిష్కామ భక్తిలో ఉండే వాళ్ళు ఎట్టా ఉండారు, వాళ్ళు ఎట్టా పూజలంతా చేసారు, ఆ మురై ఏమి అనేదాన్ని 26లోండి చెప్పుకొచ్చారు. దానిలో వచ్చి ఈ భక్తి చేసే వాళ్ళు ఏం చేసినాலும் అది స్వభావంగా చేసే செயல்గా ఉంటున్నాலும் సరి, వైదిక ముறைப்படி చేసే செயல்గా ఉంటేనాலும் సరి, ఎత్ కరోసి అనేప్పుడు వాళ్ళు స్వభావంగా చేసే செயல்లే, ఎత్ జుహోసి అనేప్పుడు వాళ్ళు శాస్త్రయుక్తంగా చేసే செயల్. శృతి స్మృతి వేదాలలో చెప్పింది, అనగా స్మృతిలలో చెప్పింది, పురాణాలలో చెప్పింది, అట మారి ఉండేదిలలో చెప్పిన ఆ యజ్ఞాలని ఇంతని అనగా అనుభవించేది, దానించేది, అది కూడా అన్ని నేని అర్పణం చేసి నాకు అర్పణంగా చెయ్యి అనేట్టుగా చెప్పినారు. దీనిలో అట్ట మారి చేసేప్పుడు అర్పణం అనేప్పుడు ఆ మమకారం ఉండకూడదు, అనగా చేసే செயల్ని తృప్తిగా చెయ్యాల, ఏం చేసేమో దాన్ని తృప్తిగా చెయ్యాలి అనే దాన్ని చూసాము. అనగా 28వ శ్లోకాలో అట చేసేప్పుడు ఆ నన్మై తీమై శుభ అశుభ ఆ ఇచ్చే పలన్లు ఇచ్చే ఆ செயల్ని పూర్వం ఇట అర్పణం చేసి చేసేప్పుడు అది వచ్చే అన్ని కర్మాలోండి మనని, ఆ కర్మ బంధాలోండి మనని విడివించును అనేదాన్ని మన చూసాము. ఆ కట్టులోండి అన్ని అర్పణంగా చేసేప్పుడు మనకి ఆ పట్టు లేకుండా చేసేప్పుడు, దేవుడికి అర్పణం అనేప్పటికేని మనసులో ఆ మమకారం లేకుండా పోయేప్పుడు ఆటోమేటిక్ గా ఆ తృప్తి వచ్చేప్పుడు మనకు ఆ పట్టులు అన్ని నీంగుతుంది, కొంచెం కొంచెం గాని మనసు బాగా తూய்மையவெందుకు ఆరంభిస్తుంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ కట్టు మనసు వచ్చి ఆ బైండింగ్ ఆ ముడుచులో కానీ విడిపడుస్తుంది అనేది ఇక్కడ చూసాము. అనగా அடுத்து 29లో అట్ట విడపడంగా వాడి ఏమైంది, వాడి మనసు వచ్చి సమగ అన్నిలోని సమంగా ఉండే. దేవుడు ఏం చెప్పారు, తన వచ్చి సమగ అహం సర్వభూతేసు అన్నిలోని నేను సమంగా ఉండాను, ఆ ఫీలింగ్ వీడికి వచ్చింది ఆరంభించును. దాని నుంచి నే వాండ్లో ఉండాను, వాండు నారోగా ఉన్నాడు అనేదాన్ని. నాకు ఒకరి బయ్యాని పిరియం లేదు, వెరుపు లేకుండా ఉండేదానిచ్చి నేను అన్నిని సమంగా ఇచ్చేదానిచ్చి వాండు నాలో ఉన్నాడు, నేను వాండుతో ఉండాడు, మా రెండుగురికి ఆ వ్యత్యాసం లేదు అనేదాన్ని చెప్పి ముడిచినారు. ఇప్పుడు ఈ 30లోండి ఈ నిష్కామ భక్తినుடைய సిరపు మహిమని చెప్పిందిగా ఆరంభించారు. దాని బలన్లాని చెప్పారు సుతాడి. అపి చేసు దురాచారక భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః. అపి చేత్సు దురాచారః భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః. ఇక్కడ దుర్ ఆచారః, ఆచారః అంటే నడத்தை, ఆ ఒழுக்கம் అర్థం. ఏం ఒழுக்கம், దుర్ ఆచారః, దుర్ అంటే తీయ, మంచి చెడ్డ గుణాలు ఇదింతా ఉండేవాళ్ళు అట్ట మనిషిలు. సుదురాచారః అంటే వాళ్ళు వచ్చి వద్దు చెడ్డ, அதாவது சு అంటే నల్ల అనే నన్గు అటని అర్థం. అంతే తీవ్రంగా చెడ్డది మట్టుదే చేసేవాడి అట్ట ఉండేవాడి. ఇప్పుడు మన దానికి మంచి ఎగ్జాంపుల్ టక్కన గ్యాప్ వచ్చేది వచ్చి వాల్మీకి, ఆ దొంగలిచ్చేది అన్ని అట్ట ఇది మట్టు వాళ్ళు చేసేరు. ఇంకొకరిని కష్టం చేసి వాళ్ళని కొల్ల కొట్టి తన ఇన్బంగా ఉండే ఆ సెల్ఫిస్టులతో ఉండేవాడు. అట్ట తీయ ఒழுக்கம் ఉండేవాడు. అట్ట వాళ్ళు కూడా అపి చేత్ అట్ట ఉంటే కూడా తీగ ఒழுకాలునే ముంగి ఉండేవాడు కూడా. తాయిసి అందరిని కొట్టేది చేసేది, అట్టమారి ఉండేది, కొదగురు దీన్ని కొల్ల కొట్టేది, ఇట్టమారింత చెడ్డ గుణాలు నిండా ఉండేవాళ్ళు. ఏ శాస్త్రాలలో ఇదింత ఏం చెయ్యకూడదని చెప్పారో దానింత చేత ఉండేవాళ్ళు. అట్ట ఉండేవాళ్ళు కూడా మాం అన్యభావ్ భజతే, మాం అంటే నన్ను దేవుణ్ణి ఈశ్వరుణ్ణి
అన్యభాగ్ భజతే, అనన్యభాగ్ భజతే. అనన్యభాగ్ అంటే వేరే ఒక ఎన్నో లేకుండా నువ్వే నా శరణం అటనిసి దోరు మొక్కేరో. భజతే అంటే వழிబడేరో. అట వాడు ఎంతదా దురాచారంగా తప్పులు చేసేవాడిగా ఉంటే కూడా దేవుణ్ణి అంత ఇదిగా ఇప్పుడు వాల్మీకి అటనే ఉండేరు కాబట్టి ఏమైంది, నారదుடைய ఆ ఒక చిన్న తూண்டுదల నుంచి ముழுசுగా మారిసారు. ఆదినే ఇక్కడ చెప్పిందుకు వచ్చారు. అట తీవ్ర நம்பிக்கை పెట్టి ఇంకొకరుடைய அதாவது దీనిలో మొట శ్లోకార్థం చూస్తా అనకు దాన్నుடைய ఎక్స్ప్లెనేషన్ చూతాడి. ఇట నన్నే ఎంచి దోరు ఉండారో వేరే అనన్యభాగ్ అనేప్పటికి వేరే నాటం లేకుండా ఒరుముఖపట్ట మనసుతో నన్ను దోరు భక్తి చేసేరో వాళ్ళు సఖ రెండవది లైన్ లో ఉంది. సఖ అంటే వాళ్ళు సాధుహు ఏవ. సాధుహు అంటే మంచి నల్ల నడத்தை ఉండేవాండి అటన్సి మంతవ్యక కருதப்படுக అటనే మనల్ని ఎంచాల ఆట అని చెప్పారు. అదావదు ఎంతగా వాళ్ళు తీయ ఒழுக்கంగా ఉండేవాళ్ళుగా ఉంటనాலும் ஒன்ஸ் దేవుడిని పట్టి ఎంచి దీన్ని చేసేందుకు ఆరంభించారట. వాళ్ళు కూడా వేరే గ్యాప్ లేకుండా దేవుణ్ణే మొక్కిందుకు ఆరంభించారట. వాళ్ళు నేనే మంచి వాళ్ళు అటాన్సే, మంచి నడతే ఉండేవాళ్ళు అటాన్సే ఎంచాల అనేదే ఇక్కడ చెప్పారు. సమ్యక్ వ్యవస్థిత హి సఖ అంటే వాళ్ళు, సమ్యక్ అంటే బాగా, వ్యవస్థిత అంటే డిటర్మిన్స్ తీర్మానం చేసిన వాడిగా ఉన్నాడు. ఇదే మంచి నౌకానికి వాడు ఎన్నాన్ని తిప్పి ఉడుచుకున్నాడు. ఎట్టా వచ్చి అన్ని నీళ్ళని వేస్ట్ చేసే దాని బదులు వాయికాలు కట్టి ఆ నీర్పాసనానికి భయపడితేమో అదే మాదిరి వాడి ఎన్నాళ్ళు సంబంధం లేకుండా పొయ్యేదాన్ని వాడు ఏం చేశాడు, లేదు ఇంకొకరుடைய ఆ హెల్ప్ ఉదవి తవలంగానే వాడు వచ్చి దాన్ని కరెక్ట్ చేసి దీనికి మంచి పాదకి వాడు పొయ్యేదానికి ముడివు సంకల్పం ఎత్తి దాన్ని చేసిందిగా ఆరంభించాడు. అట్ట చేసేవాడు సాధువు ఏవ సహ మంతవ్యగా అట్టే ఉండేవాణ్ణి సాధుకు మంచి ఒழுக்கம் ఉండేవాడు నన్నడத்தை உள்ளவன் అటనిసే చెప్పాలే. అటనే మన వాణ్ణి ఎంచాలే అటనిసి ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో వచ్చి ఏం మన క్లియర్ గా తెలుసుకోవచ్చు అంటే ఈ శ్లోకం మూలంగా మనకొచ్చి ఏ సేల్ చేసినా మన ఇప్పుడు ఈ స్పిరిచువల్ పాత్ లో ఈ ఆన్మీక పాதைలో మన కొంచెంగా మున్నేరుకు వచ్చేప్పటికి మనకు ఒక చదువంగా ఒక గిల్టీనెస్, ఒక అయ్యో మన నుంచి ఇంకా చేసిందో లేదే ఇట్ట ఉందే అటానిసింత మనసులో ఒక వరుతాలు, ఒక మనసులో ఒక నம்பிக்கை ఇన్మై, ఒక నాకు అయ్యో ఇట్ట ఉందే ఎట్టా మన సరియ విధమా అటానిసింత మనసులో ఏకపట్ట ఎన్నాళ్ళు వచ్చునుంటా. దీని పూర్వం మన ఏం చెయ్యాలంటే ఎంతదా తిరిగి తప్పులు ఇన్ని చదివినా ఇంకాని తప్పులు చేస్తాండామే అటానిసింత ఎన్నము వచ్చాను రానే చేసిన అట్ట వచ్చే ఎన్నాళ్ళని ఏం చెయ్యాలంట వచ్చి దీన్ని కరెక్ట్ చేసుకుంటున్నా. తప్పులు వస్తుంది, అది స్వభావానికి నా పల ఎన్నాళ్ళలో మొదటనేని నా పళక్క మనసు వచ్చి దానిలోనే అభ్యాసం అవి ఉండిందానించి ఇట మారి వస్తుంది అటాని పురుంజుకుని దానిలో ఉండి మనం కరెక్ట్ అవి తిరిగి నా నుంచి నన్ను మార్చుకుందుకు ముడించును అనే ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మికతోని దేవుడితో నా నుంచి ముడించలేదంటే మనం ఏం చేసేమో దేవుడితో ప్రేర్ చేసేమో నా కృపైని ఉండాల. అదావదు ఆత్మ కృప అంటే నావుடைய ముయర్చిని అక్కడ ఉండాలి. వచ్చి నెగటివ్ గా వద్ద ఎదురుమறைగా తలాను నా నుంచి ముడించిన ముయర్చి కండిపుగా சேர்த்துனுసి ఆ ముయర్చిని చెయ్యాలి. అదే టయాలో ఆ గిల్టీన దేవుని ఇంకో దేవుణ్ణి హెల్ప్ అడిగిందుకని మన யோசிச்சக்கூடாது. அதாவது ఆ మనిషి వచ్చి నే చేంజ్ అవ్వాలి అనేసి సంకల్పం పెట్టాలి.
మొదట వచ్చి నే మార్చుకుంటున్నాను నన్ను అనే ఒక ఎన్నం నాకు ఉంటేనే నే వచ్చి మారిందుకు వెళ్ళవును. దాని ఇక్కడ స్వామి చెప్పారు, ఆత్మ కృప ఉంటేనే నాకు నా బైగా నే కండిపుగా మారుతును అనే ఒక దిడ நம்பிக்கை ఉండాల. అది ఆ దిడ நம்பிக்கைతో సేరి ఈశ్వర దేవుడుடைய అనుగ్రహాన్ని మనకు కావాల. ఆ అనుగ్రహం కావాలంటే మనం ఏం చేయాల? భక్తి, అదే ముఖ్యం. ఆ భక్తిని ఇక్కడ చెప్పారు. ఆ జపం ధ్యానం ఇట్ట మారింత చేసేప్పుడు మనకు ఇప్పుడు అతను సిన్సియర్ గా ఉన్నప్పుడు ఆ నారదర్ వచ్చి వాళ్ళకి ఉపదేశం చేసేరు. ఆ ఉపదేశం చేసేప్పుడు దాని ఈతండుని నే మారాల అటనిసి ఆ ఉள்నోకతో వాల్మీకిని దాని శిరం మేర్కొండు దాని కండిపుగా నేను చేతును అటనిసి ఒక సంకల్పం పెట్టి చేసేరేక అది వద్దే ముఖ్యం. దానిలో వచ్చి మనకు ఇంకోరుடைய ఉదవి అడిగింది కానీ మనం యోచించకూడదు. ఏం సందేహాలు ఉందో అడిగి మన క్లియర్ చేసుకోవచ్చు. దానిలో వచ్చి మనకు ఒక వేరే మారి ఎన్నాళ్ళంతా మన నీక్సి ఏం చెయ్యాలి అనే దాన్ని గమనించి దానికి ఎట్టా ఈ స్పిరిచువల్ గ్రోత్ గా ఆన్మీక పాதைలో మన మనస్సు వளர்ந்தேదానికి పక్వం అடைஞ்சేదానికి ఇంకోరుடைய హెల్ప్ అన్ని వచ్చి ఈశ్వర స్వరూపం ఎంచేప్పుడు ఇంకొకరుடைய ఆ హెల్ప్ ని ఉదవిని మన ఎత్తుకునేదిలో ఒక్క ఇదిని దొరుకుగా దానికి హెసిటేషన్ ఉండకూడదు. ఆ ఉదవిని మన అడిగేదానికి మన 2 సేరి గీత మనపాఠం చేస్తాడా, లేకపోతే 2 సేరి ఈ దీని ఇంత అని డిస్కస్ చేస్తాడా అటాని సింత ఇంకొకరుடைய ఆ సత్సంగం అనేది వద్ద ముఖ్యం. అదే మరి ఈ స్పిరిచువల్ గ్రోత్ మనకు ఏది తడంగల్గా ఉందో, మనకు ముఖ్యంగా ఏది తడంగలా ఉన్నది మన ఆరోగ్యం, శరీరాలో వచ్చే ప్రశ్నలు తడంగలా ఉండొచ్చు, లేకపోతే మనస్సులో ఏదైనా ఎమోషనల్ గా ఉణర్చి వశపడి ఆ పట్టు నుంచి వచ్చే ప్రశ్నలు రావచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్ గా బుద్ధిపూర్వంగా మనకు సందేహాలు ఇది ఇంత ఏమి ఎట్టా ఇది సూట్ అవును ఏది సరియా రైట్ అనేటని ఆ ఇంటలెక్చువల్ వచ్చే ప్రశ్నలు రావచ్చు, లేకపోతే మన సూళ్ళ నుంచి వచ్చే ప్రశ్నగా ఉండొచ్చు. మన ఎట్టా అప్బ్రింగింగ్ మన అమ్మాయిలతో ఉన్నప్పుడు ఎట్టా పెరిగిందాము అనే దాని నుంచి వచ్చే తడలు, దాని నుంచి వచ్చిన తడలు ఏనా ఉండొచ్చు. ఇట ఎన్నో తడలు వరుసే చెప్పునే పోవచ్చు. అట్ట తడల్ని అన్నినేని మనం ఏం చెయ్యాలి? ఏ హెల్ప్ ఏ దీని ఉదవి ఎత్తుతే ఈ తడలు సరి అవును అనేదాన్ని ఓరளவுగా మన నుంచి ముయర్చి చేసి దేని క్లీన్ చేసుకోవాలనో దాని ఆ తడల్ని మనం సరిచేసుందుకు యోచించకూడదు. దాని ఆ మనిషిలు ఆరోగ్యం సరిలేదంటే దానికి ధోరణి చూడాలే ఎట్టా మన దాన్ని సరి చేసుకుంటే బాగుండు అనే దాని మన సరి చేసుకోలే. అట్ట ఒక్కొక్క దీనికి మన ఏ తావులో తడై అవుతుందో దాని అన్నినేని దోర్తో మాట్లాడలో దానికి మన వద్దు హెసిటేషన్ తో కావాల్సిందే లేదు. యథార్థంగా ఇట మరి నాకు ప్రశ్న ఉంది దాని నుంచి మీరు నాకు కోఆపరేట్ చేస్తే బాగున్నారు అట్ట ఏదైనా మాట్లాడచ్చు. ఎట్టా అది వచ్చి వాళ్ళ సూర్యులే వాళ్ళకే తెలుసు. దీని మననేని మాట్లాడి తీర్చుకోలే. వద్ద క్లోజ్ గా ఉండే వాళ్ళతో మాట్లాడి తీర్చుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇదిగా ఉండేవారంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చే ప్రశ్నకి స్వామి వచ్చి ఈ ఎగ్జాంపుల్ చెప్పినారు. ప్రహ్లాదన్ కథ చెప్పినారు. ప్రహ్లాదన్ వచ్చి దేవుణ్ణి నామని చెప్పింది కూడా వాడు హిరణ్యకశిపు ఉడాలా అట మారి సూழ்நிலை ఉన్నప్పుడు వాడు ఎట్టా ఉండినాడు అనే దాని చెప్పుకొచ్చినారు. ఇట్ట మరి మనం ఏం చేయాలంటే ఏం ప్రశ్నలు వస్తున్నాலும் ఈ భక్తి అనేది బాగా నిష్కామ భక్తి. ఏ విధమైన ఆశలు నాకు ఇది కావలే అటనిసి దేవుణ్ణి సాధనంగా ఒక కరువిగా యూజ్ చేయకుండా నేను నిన్నే అడంజాలే నువ్వు సాధ్యంగా వాడిని జిజ్ఞాసు భక్తి అన్నాము. ఇంకా చూసాము, ఇక ఏற்கனவே ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని 4 చూసాము. దానిలో జిజ్ఞాసు భక్తిని పట్టి ఇక్కడ చెప్పారు. వాడు ఏం చెయ్యాలి? ఆ దేవుండే
నా ఉடைய గోల్, నా ఉடைய లక్ష్యం అనే దాన్ని ఎంచుకుని ఎట్టా వచ్చి ఒక పువ్వు మలర్ండేప్పుడుగా ఆటోమేటిక్ గా వండులు దాన్ని నోకి పువ్వు వచ్చి పిలిచేది లేదు వండుని దా దా అటనిసిందా, అది తనగా మలర్ందుతుంది. అప్పుడు ఆ మనం వీసేప్పుడు ఆటోమేటిక్ గా వండులు దాన్ని నోకి ఊతుంది. అదే మరి ఈ శిష్యన్ ఏమవ్వాల, ఆ తగుదిని మనకు రోగా క్రియేట్ చేసుకుంటా ఉండాలి. మనం చెప్పినాం ఇక సాధన చతుష్టయ సంపన్నంగా ఉండాలని, వివేక వైరాగ్యం సత్ సంపత్తు ముముక్షుత్వం. అది అట్ట మారింత మనకు విచారం చేసిందా తెలాల అంటే మంచి గుణాలు మా ధర్మపడి నడాల. అట్ట ఉంటనేని ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం గాని మనకి ఏం తెలాలనో, మనకు ఆ దేవుడితో శ్రద్ధతోని నమ్మికతోని మన ఆ వాల్యూస్ ని కడపిడిచంగా, గుణాలని మన మంచి గుణాలని కడపిడిచంగా ఏమో ఉన్న ఆటోమేటిక్ గానే అన్ని మనకు రావాల్సింది వచ్చి సేరును అనే ఇదే ఇక్కడ చెప్పారు. దాని ఆ మంచి ఎంతేంటి దురాచారంగా ఉంటనాలు దేవుడు పైగా ఆ నమ్మికే పట్టి భక్తి సెలుతంగా ఆటోమేటిక్ గా వాడి మంచివాడిగా అవ్వుకొచ్చును అనేదే ఇక్కడ చెప్పారు. ఇంకొకరు చూతాడి సుదురాచారక అంటే తీయ ఒழுக்கம் ఉండేవాండు, అట్ట ఉండేవాండుగా ఉంటనాலும் మాం అనన్యబాక్ నన్ను వేற ఏవిధ ఎన్నం లేకుండా ఒక ఒరుముఖపట్ట ఆ భక్తితోని భజతే నన్ను వழிபడిన అంటే మాం భజతే మాం ఎన్నే వాడు భక్తి చేసినాంటే సాధుగు ఏవ సహ మంతవ్యగ వాణ్ణి సాధుగు అంటే నల్ల నడத்தை ఉడయవన్ అటనిసే మంతవ్యగ వాణ్ణి మన కరుదాల మన ఎంచాల. సమ్యక్ వ్యవస్థిత హీ సహ అంటే అవన్ వాండు, హీ అంటే నిశ్చయంగా వాండు దేని లేకపోతే ఏననిల్ అనేది ఎత్తుకోవచ్చు. హీ అంటే దేని హింట సహ వాండు సమ్యక్ వ్యవస్థిత சரியான தீர்மானானி வாண்டு எத்தினாண்டு. వ్యవసాయాత్మిక బుద్ధిహీనత సుసమిగా పలదరపట్టు పిరించి ఉండే మనసు ఇక్కడ వచ్చి సమ్యక్ వ్యవస్థిత అంటే బాగా తీర్మానం, దానిలో వచ్చి ఒక కుళపు లేకుండా పిరివు లేకుండా కరెక్ట్ ముడివు చేసిన వాండు, అట్ట తీర్మానంగా ఉండే వాండు వచ్చి కండిపుగా మంచి వాండుగానే ఉన్న వాండు కొంచెం కొంచెంగా వాండు మంచితనానికి ఉత్సును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదేనే తిరిగి కంటిన్యూ చేశారు 31లో కూడా సుతాడి. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్పత్శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్పచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నా మే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం అంటే వద్ద వేగంగా, విరైవిల్ అనే అర్థం. క్షిప్రం భవతి ధర్మాత్మ ఈ దురాచారంగా ఉండేవాండు అనన్య భక్త అనన్య భాగ్గా, அதாவது வேற எண்ணம் లేకుండా దేవుణ్ణే ఒరుముఖపట్ట భక్తితో దేవుణ్ణే ఇచ్చేవాడుగా అట్టనే వాడు చేసుకుంటా ఉంటే కండిపుగా వాడు వేగంగా ధర్మాత్మగా అవసరం అట అని చెప్పారు. ఆ ధర్మాత్మ అనేప్పుడు ఇక్కడ వచ్చి ఆ వాల్యూస్ మన నన్ను అడతైలు అన్ని ధర్మాల్లోనే నమ్మికే ఆ పెట్టుకునేవాడుగా ఆ ధర్మాత్మ మనసులో వచ్చి మనసు వచ్చి ఫుల్లా దానిలోనే నిలచి ఉండేవాడుగా ఆ మంచి సిందనేలోనే నిలచి ఉండేవాడుగా వాడు అవసరం. ఏ విధమైన ఆ తీమెలు మూట చెప్పినాము ఇంకా దురాచార ఆ తీయోళ్ళకి అన్ని వాడిని ఉడిసి సకాపోను ఎట్టా పోతుంది వాళ్ళ మనసులో సరియాన ముడివుని ఎత్తిన దానించి ఆ సమ్యక్ వ్యవస్థితగా వాళ్ళు ఉండిన దానించి ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం గాని ఆ తీమెలను పూరం
ఎస్తి వాడు ఉడిస్తున్నాడు వేగంగా వాడు ధర్మాత్మగా అవిత్తున్నాడు అట అని చెప్పారు. ఇక్కడ వచ్చి ధర్మ ప్రధాన అనేప్పుడు వాడు వచ్చి వాల్యూస్ అనేప్పటికీ అమానిత్వం అదంబిత్వం ఇంక మన చూడబోయేము 13వ అధ్యాయాలో అన్ని మంచి గుణాలన్నీ వాడికి వచ్చును. వాడు ధర్మాత్మగా అవిత్తున్నాడు అట అవినవాడు సస్వత్ శాంతిం నిగచ్చతి. సస్వత్ అంటే నిలయాన శాశ్వతం అట అనిస్తా చెప్పేవి అట ఎప్పుడు నిలచి ఉండే శాంతిం. శాంతి అంటే మనదుடைய அமைதி. ఆ మనసు அமைதிని నిగచ్చతి అడంచుతున్నాడు. మన நிறைவு కోసమే ఇది అన్నినే చేసేము. ఆ ముழுமையான அமைதிని నిలయాన அமைதிని వాడు ఇది నుంచి అడంచుతున్నాడు. మనసులో ఒక సోర్వు తளர்வு ఒక నంబికయిన్மை ఇదంతా వచ్చేప్పటికి ఈ భక్తి వచ్చి బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఈ ఎంత ఒక నిలయలో కీలాన నిలయలో ఉండేవాళ్ళుగా ఉంటున్నాலும் ఇప్పుడు మన చూసామిగా ఆర్తి అష్టార్తి ఆట భక్తర్లు ఉందని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు తుంబం వచ్చేప్పుడు దేవుణ్ణి ఎంచారు. అట్టనా నన్ను ఎంచు అటనేరు దేవుడు. అట్ట ఎంచంగా ఒక సామె చెప్పేప్పుడు ఒక సెకండ్ అర సెకండ్ దేవుణ్ణి తెల్లాట లేవంగానే పోయి తలపోసి వచ్చి అది మొదట దేవుణ్ణి మొక్సి అన్ని పనుల్ని స్టార్ట్ ఒక అరక్షణం మొదట ఎంచింది ఆరంభించండి. అసలు ఆ కొంచెం ఎంచేపుడికేని అట్ట పழக்கம் మారకుండా రొటీన్ చెయ్యంగానేని ఆ పழக்கనేని మనకు మంచి దీనికి ఎత్తు సకాపోను అటనేరు. అట్ట చిన్న విషయ కొంచెంగానే మన చూసామిగా సనేహి అటన్సి నిదానంగానే ఆ మనసు వచ్చి మార్కొచ్చును. బాగా పూజ చేసేవాళ్ళుగా మన పక్వం ఎట్టా ఉంది మనం చూసుకోలే. మన పక్వం బాగున్నది ఇంకా కొంచెం அடுத்த స్టెప్ ఏమి, దీనికి அடுத்த స్టెప్ ఏమిలో ఒక పడిలో నిలుచుకుంటా ఉంటే அடுத்த పడి ఏమి అనే దాన్ని గమనించి அடுத்த స్టెప్ ని పెట్టింది మన ముయర్చి చేయాల. దానిలోండి దివా రావాల్సిందిలా దానికి அடுத்த స్టెప్ ఏమి మనకు మన ఈ స్టేజ్ లో ఉండాము అనేది మననే పురించుకుని దానికి அடுத்த స్టేజ్కి పోయిందుకు చూడాలి. ఇదే దీని మూలంగా చెప్పేది సస్వత్ శాంతి నిగచ్చతి. మొదట దేవుణ్ణి సాధన భక్తిగా అదావదు నే ఈ దేవుణ్ణి కరువిగా పెట్టి నే అడంజాల్సిన బలాన్ని నే అడంచుకుంటున్నా. నాకు బిడలు కావాలా దేవుణ్ణి మొక్కి బిడల్ని తీసేసుకుంటున్నా. సెల్వం కావాలా దేవుణ్ణి మొక్కి దాన్ని అడంచుకుంటున్నా. ఒక ప్రమోషన్ కావాలా దేవుణ్ణి మొక్కి అడంచుకుంటున్నా. అట మరి ఇది దేవుణ్ణి ఒక కరువిగా పెట్టి మనం ఎంచిన దానింత నెరవేర్చుకుందుకు చూసేమో. அடுத்து వచ్చి అర్థార్థి ఇది ఆర్తికి అనేప్పుడు నాకు ఏమైనా తుంపం ఉన్నదంటే దాన్ని నీకుందుకు కూడా దేవుణ్ణి సాధనంగా యూజ్ చేసేమో. அடுத்து సాధ్య భక్తి అనేప్పుడు మన ఈ దేవుణ్ణి గోల్ గా పెట్టుకుని నా లక్ష్యం అంటే వాణ్ణి అడంచేదానికి నేను చేయాలనో దాన్ని చేసేది. అట్ట ఆ ఉள் మనసుని పూర్వ ఒరుముగపట్టు వాండే నాకు కావల వేற అన్ని అడుగుతదే అటడించి మొక్కేది. ఆ తగుదిని మనం కొంచెంగా డెవలప్ చేసుకుంటా రావలే అనేదాని ఇక్కడ చెప్పారు. అట్ట చెయ్యంగా ఏమవునుంట మేలాన ఆ శాంతిని నిరంతరமான మన அமைதிని వాండే అడంచేది. కౌంటేయ అంటే హే అర్జున ప్రతిజానీహి అంటే పరైసాట్రు. దీని వచ్చి నువ్వు ఉరుదిగా అందరితో చెప్పు ఈ ఉలగం పూరం పరపు దీని దేని నమే భక్తః ప్రణశ్యతి மேன்ட்ட என்னுடைய பக்தன் நாவுடைய பக்தன்గా ఉండేవాడు నా ప్రణశ్యతి ఎప్పుడు వాండుకు వీழ்ச்சி అழிவு అనేది దొరుగదు. వాండు వచ్చి వాండుடைய మనసుடைய పక్వముடைய మున్నేట్రం ఉందేగా దానిలో వచ్చి వాండుకు నసివు ఆ వీழ்ச்சி అనేది వాండుకు ఉంటది. కొంచెంగా వాండు మనసులో ఆ పక్వాల మున్నేరుగునే వచ్చినే తவிர వాండు అழிஞ்சு போகணும். వాండుடைய మనసులో ఆ నెగటివ్ వచ్చి వాడు అழிஞ்சு పోను అటనిసింత ఒకటి లేదు అనేదాన్ని ఉరుదిగా ప్రకటనం చెయ్యి
అటడిసి మనకు ఒక ఊర్దిమొళి ఇచ్చేరు, మనకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక మనసు ఒక ఊకం ఇచ్చేరు కృష్ణర్. సరే, దీనిలో వచ్చి మే భక్తగా ప్రణశ్యతి అనే అంటే ఇక్కడ వచ్చి మనకొచ్చి ఈ మనసులో ఈ జ్ఞానం వచ్చి నిలచ్చదో అనే ఒక వెరుపుంతా ఉంది. అట ఈ చదివేమే ఇది ఏమి ఇట్ట ఉంది, తిరిగి ఇంకోతర పోయి ఇట్ట ఉలగ విషయాల్లోనే మాట్లాడుకుంటుంది, ఏం మనం సరిగా వచ్చిటువా బాగా వచ్చిటువా అటనే వెరుపులంతా ఉన్ను. దానికే ఇక్కడ ఏం చెప్పారు, అటతా వెరాల్సిన అవసరం లేదు, నా భక్తనుగా ఉంటే వాండు వచ్చి ఖండిపుగా మన நிறைவுని అడంజును, వాండు వచ్చి వీల్చి అనేది దొరుకదు అట అనేసి బాగా స్ట్రాంగ్ గా చెప్పారు. దాని అందరితో చెప్పు, ఈ ఉண்மைని తునివుతో ఉలగానికి చెప్పు అట అనేసి పరైసాట్రు అట అనేసి చెప్పారు. క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం అంటే వాండు వీండు ఇట్ట దురాచారంగా ఉండేవాండు, సుదురాచారంగా ఉండేవాండు. ఏమేంటి క్షిప్రం అంటే వేగంగానేని వాడు ధర్మాత్మగా మంచి నడతే ఉండేవాడుగా అవితున్నాడు. ఎట్టా అటవేండి ఆ అనన్య బాక్, ఆ దేవుణ్ణే ఇచ్చేదానిచ్చి ఇది మట్టునే నా ఇది నేను వీడిని తవిర వేరే దీనిలో నా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు అటనిసి దానిలోనేని మనసుని లైక ఉండేవాడు. ఆటోమేటిక్ గా ఆ దీని ఆ మంచి నడతకి వాళ్ళు వచ్చినాడు. మన గిరీష్ చంద్ర బోస్ అటానిసింత నిండ గురుడు వాళ్ళకి చరితం మన చూడచ్చు. అన్ని అందరు వద్దే చెడ్డ గుణంగా ఉండిన వాళ్ళు కూడా ఈ వీళ్ళతో మహానులతో శరణడించిన దానించి ఆటోమేటిక్ గా వాళ్ళ வாழ்க்கைనేని ముழுமைగా ఎట్టా మారింది, వాళ్ళు ఎట్టా ధర్మాత్మగా వినారు అనే దానితో వాళ్ళ வாழ்க்கை சரிதாలో చూసేము. అట్ట మారియే ఇక్కడ సీக்கிரనే వేగంగానేని వాడు ధర్మాత్మగా విత్నాడు. శాశ్వత్ శాంతి నిగచ్చతి, ఆ నిరంతరమైన మన நிறைவுని కూడా వాడు అడజేండు. దీని అందరితో పరైసాట్రు అట అనేసి చెప్పారు. మే భక్తగా ప్రణశ్యతి, ప్రతిజానీహి అంటే దాని అందరితో చెప్పు, బాగా ஸ்ட்ராங்கா செப்பு அட்டான் சார். ஆனகா நாவுடைய பக்தன் வச்சு ఎప్పుడే అడిஞ்சது వాటి మున్నేట్రాల మనసునుடைய మున్నేట్రానికి అక్కడ వీల్చి అనేది கண்டிப்பா ఉండదు అటాసి 31లో చెప్పిండారు. அடுத்து 32 மாம் ஹி பார்த்த யபாஸ்ரித்ய ஏபிஷ்யு பாபயோனயக ஸ்திரியோ வைஸ்யாஸ்ததா சூத்ராஹ தேபி யாந்தி பராம் கதிம். மாம் ஹி பார்த்தவ்யபாஸ்ரித்ய ஏபிஷ்யு பாபயோனயக ஸ்திரியோ வைஸ்யாஸ் ததா சூத்ராஹ தேபி யாந்தி பராம் கதிம். దీనిలో మాం హి పార్త వ్యపాశ్రిత్య వి అప ఆశ్రిత్య మూడుది చేరింది. వి అప అనేది వచ్చి ఉపసర్గం, ప్రిఫిక్స్ అని చెప్తారు ఉపసర్గాలు. దాంతో ఆశ్రిత్య ఏ అపి స్యుకు పాపయోనయః స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, హే పార్థ, ఏ అర్జున, ఇక్కడ మోట శ్లోకార్థం చూస్తా. దోరు స్త్రీయః వైశ్యాః శూద్రాః, ఆండాలు. స్త్రీయః అంటే ఆండాలు పెண்கள், వైశ్యాః అంటే వైశ్యర్లు, బిజినెస్ చేసేవాళ్ళు అట్ట వైశ్యర్లు, బ్రాహ్మణర్లు, క్షత్రియర్లు, వైశ్యర్, శూద్రర్ చెప్పారు. ఆ మూనాది వర్ణத்தார் వాళ్ళని ఇక్కడ చెప్పారు వైశ్యాః. அடுத்து శూద్రాః బాలుని. అనగా పాపయోనయః అది వచ్చి పంచమం, అంజాది వర్ణంగా చెప్పుతారు. వాళ్ళు వచ్చి పాపం చేసిన వాళ్ళు, వాళ్ళకి వచ్చి ఒక వర్ణనే దొరకదు. అట్ట తాழ்ந்து పిరప్పులో పాపనే ఇదిగా ఉండేవాళ్ళు, దల్లోండి పుట్టిన వాళ్ళు అనేట్టుగా అంత పాపం చేసిన వాళ్ళుగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళ అన్ని కూడా వీరు
మాం వ్యపాశ్రిత్య, మాం అంటే నన్ను, ఆశ్రిత్య అంటే సార్ந்து, వ్యపాశ్రిత్య అంటే బాగా సార్ந்து, నన్ను మట్టునే சார்ந்து உண்டி ஏன் చేసేరు అంటే ఎవர்கள் దోరు ఈ స్త్రీలు వైశ్యర్లు అన శూద్రలు అన పాపయోనేகள் ఇలా అందరిని నన్నే சார்ந்து ఉండి பராம் கதி மேலான ఆ గతిని உயர்ந்த గతిயை యాంతి, యాంతి అంటే అడంజతురు, తేపి అంటే వాళ్ళు కూడా యాంతి ఆ మేలాன గతిని అడంజితురు చెప్పినారు. అదాவது నన్ను దోరు శరణடைஞ்சு ఉంటారో వాళ్ళు కండిపుగా ఆ మేలాడ గతిని అడంజతురు, దానిలో సందేహమే లేదు అనేసి స్ట్రాంగ్ గా ఇక్కడ చెప్పారు. దీనిలో మన ఈ పెన్గల్ అంటే ఆండాలని దేనికి చెప్పినారు, వైశ్యర్లు అంటే అర్థమనంతా అడంజి వాళ్ళు కూడా అంటే దేనికోసం ఇంత చెప్పినారు అంటే பிசிக்கலா మన చూడకూడదుట. అదాவது మన దేహం ఆండాలుగా ఉండాలి అట్ట చూడకుండా ఆ పెన్మై తన్మై అనే దాన్ని చూడాలి అటని సర్వీస్ పేరు. అదాவது ఆ పెన్మై తన్మైలో ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అది వచ్చి వాళ్ళకు అన్ని ఊరుకొని అది ఉండింది వాయిపుంది. దోరు వచ్చి ఎమోషనల్ గా ఉంటారో, ఉணர்ச்சி వశపడి ఉంటారో, ఏం ఆంటది మాదిరి ఇట్లా ఏడుతా ఉంటావు అట అనేసి కూడా మొబైల్ని మన చెప్పుతాము. ఆ ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఆ ఉணர்ச்சி పూర్వంగా ఉండేవాళ్ళు అది వచ్చి వద్దు తదుంబి ఓవర్వెల్మింగ్ అట్నేని అది పొంగి తదింబే అలవు ఆ ఉணர்ச்சிలు ఉండేవాళ్ళు. పట్టులు పెట్టుకుని ఈ ఉరవులతో అందరితో మన బంధాలు ఉరవినర్లు ఉండాలిగా ఆ మన బిడ్డలు మన సొంత వాళ్ళతో తాని వద్దు పట్టులు పెట్టుకుని ఆ దీనికి వద్దు ముఖ్యత్వం ఇచ్చి ఆ రిలేషన్షిప్ గా ఆ ఉరవుకు ముఖ్యత్వం ఇచ్చి దానిలోనే ఆ ఉணர்ச்சிలోనే ఉండేవాళ్ళు. దానే ప్రధానంగా పెట్టుకుని ఆ కరెక్ట్ బుద్ధికి పని ఇవ్వకుండా అదావదు ఈ మనస్సుకే వద్దే ఇంపార్టెన్స్ ఇచ్చి బుద్ధికి ఆ థింకింగ్ లేకుండా రేషనల్ థింకింగ్ అంటే మన వచ్చి బుద్ధిపూర్వంగా థింక్ చేస్తే ఇది వచ్చి అంత దీనిలో వచ్చి ఇంత ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసాము ఇక సోపాన అధ్యాసం అంటే ఇస్తా చూసాము ముందర మన ఎంత అది ముఖ్యత్వం ఇవ్వాలో అది మటు ఇవ్వాలి, దాన్న పైగా ఇచ్చేప్పుడు దాని శోభాన అధ్యాసం అట అని చెప్తాము. తేవలేని మదిపుని ఇచ్చేది అది మరి ఒత్తి మదిపునిచ్చి ఆ ఉరవులాకు దానిలో ఉరవులాకు మదిపించి దానిలో వద్దే పట్టు పెట్టి దానికోసం వర్తపడేది బాధ చేసేది అదే పెన్మై తన్మై అనేది. ఆ తన్మై ఉండే వాళ్ళనే ఇక్కడ చెప్పారు. వట్టి ఫిజికల్ పెన్గల్ లేదు. ఎన్నో ఆండాలు మన కథలు ఇదిలో సుతంత్ర పోరాటం దీనిలోంతా చూసేప్పుడు ఎన్నో ఆండాలు మొవాళ్ళు మారి ఆ తలమై పదవిని ఎత్తుకుని ఆ భయంకరంగా జోడంతా రజపుత్ర పెన్ల ఆండాలు అనగా ఈ సుతంత్ర పోరాటాల ఉండిన వాళ్ళు అందరినీ ఎన్నో ఆండాలు ఆ ఒక తలమై పదవిని ఎత్తుకుని ఆ ఏ విధ ఉணர்ச்சிలాకుని తాము ఇయ్యకుండా ఎంతో బాగుండినారు అట అనేసి మన కథలంతా చదివేము. ఆ రేషనల్ థింకింగ్ ఉండాలి ఒక మా బుద్ధిలో ఆ తెలివి ఉండంగా ఈ ఎమోషన్ ఈ తేవలేని ఉணர்ச்சி వేగానికి మన తాము ఇయ్యము దానియే చెప్పారు ఇక్కడ. ఇదే ఉండకూడదు. పెన్నంటే మన చూసిందిగా ఆండాలుగా ఉండాలి ఆ ఫిజికల్ గా ఆ కన్నుకు తెలిసే ఆండాలని ఆ ఒళ్ళుని పట్టి ఇక్కడ చెప్పాల. ఇక్కడ వచ్చి ఆ మనస్సుని పట్టి చెప్పారు. ఆ తన్మై ఆ ఉணர்ச்சி వేగం ఆ పట్టు ఆ ఉరవులాకిచ్చే ఆ ఒక ముఖ్యత్వం అది దాన్ని వచ్చి పక్వంగా మనం హ్యాండిల్ చేయాలి. ఆ బుద్ధిపూర్వంగా కరెక్ట్ దాన్ని సరిచేసిందుకు తెలాలే అనేరు. సరే அடுத்து వచ్చి వైశ్యాక అనేప్పటికీ వైశ్యర్ని మనం ఏற்கனவே చూసిండాము. చాతుర్వర్ణ్యం
మయా సృష్టం అనేదిలో బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యర్లకు ఏం పని, శూద్రులకు ఏం పని అనేది చూసాము. అప్పుడు వైశ్యులకు ఏం పని చూసాము, వాళ్ళు వచ్చి రజసిక్ గుణం ఉండేవాళ్ళు, రాజసంగా ఉంటాను, వాళ్ళు సెల్ఫిష్ మోటివ్ లో ఉండేవాళ్ళు. அதாவது சுயநலங்க నాకు నాను నా కుటుంబం అహంకారం మమకారంతోని నా సెల్ఫీస్ సుయనలతోని అన్ని నాకు సంపాదించి నేర్చుకోలే, ఎప్పుడు నేను సంపాదించాలి ఎక్స్ట్రోవర్ట్ గానే, అదావదు வெளிமுகంగానే అన్నిని చూసి దాని వాళ్ళు ఇది చేసుకునేవాళ్ళు. అదావదు రాజసిక్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ అంటే வெளிமுகంగానే వాళ్ళు పార్వై పూరా ఉన్నారు. ఏ వాళ్ళని దీని ఎట్టా దల్లో సేత ఈ రూపాయి దల్లో ఎట్టవత దల్ల దాని ఎత్తి దిల్లో ఎట్టవత అట అనేసి ఏ వాళ్ళని బిజినెస్ ఇట్టా ఎన్నాలే ఉండేవాళ్ళు. అనగా సెల్ఫిష్ మోటివ్ సుయనలంగా వేరే ఉంటారు. అట్ట వాళ్ళని వైశ్యర్లు అనేరు. ఆ గుణాలు దోరుకుందో వాళ్ళే వైశ్యర్లు. మన ఈ జాతిని బట్టి ఇక్కడ చెప్పలా, ఫిజికల్ ఉండేదాన్ని చెప్పలా, ఆ గుణాలు దోరుకుందో వాళ్ళనే వైశ్యర్లు అని చెప్పారు. ఇప్పుడు వచ్చి సన్యాసిగా ఉండొచ్చు, వాళ్ళని రిషికేశ్ లో పోయి రుద్రాక్ష అమ్మేను, ఈ పుస్తకం అమ్మేను, దాని అమ్మేను, దీని అమ్మేను నుంచి వైశ్యర్లు మారి పని చేసినారంటే వాళ్ళకి అది ఏం ప్రయోజనం? వాళ్ళు సన్యాసం ఎత్తి కూడా అది ప్రయోజనం లేదు. సుయనలంగా పని చేసే వాళ్ళు, లేకపోతే ఇట్ట మారి ఎక్స్ట్రోవర్ట్ గా బయట வெளிముఖంగానే మనసుని ఈడుపడుతుంది. ఏవాళ్ళ యాక్టివ్ గా ఉండేమో ఆట అనేదిలో వచ్చి సెల్ఫిష్ గా ఉండేది. యాక్టివ్ గా ఉండాలి అంటే సెల్ఫిష్ గా ఉండకూడదు అనేదాన్ని ఇక్కడ మెయిన్ గా చెప్పారు. శూద్రులు వచ్చి తమో గుణ ప్రధానంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ వాళ్ళ సోంబేరితనంగా ఉంటారు, అట్ట ఉండే వాళ్ళని ఇక్కడ వాళ్ళు కూడా ఈ భక్తి ఉండప్పుడు ఇప్పుడు శూద్రరు అనేప్పుడు వద్దే సోంబేరితనంగా అట్ట ఉండేవాళ్ళు కూడా, ఆ తన్మై ఉండేవాళ్ళు కూడా ఈ భక్తి సెలుతంగా వాళ్ళ మనస్సు వచ్చి కొంచెం కొంచెంగా పక్వం అవి మంచి నీళ్ళకి వచ్చును అనేదే ఇక్కడ చెప్పారు. ఈ తన్మై ఉండాలి, పెన్ తన్మై, వైశ్య తన్మై, శూద్ర తన్మై. ఆ తన్మైలో ఉండే వాళ్ళు కూడా నా మేలాன గతిని కండిపుగా అడంజేందుకు వెళ్ళవను. ఎప్పుడు మాం వ్యపాశ్రిత్య నన్ను వాళ్ళు ఎప్పుడు శరణడంజి నన్నే భక్తి చేసారో అప్పుడు వాళ్ళు కూడా ఈ నిలయని అడంజితురు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇంకొకరు చెప్తా, ఇలో ఏ పాపయోనయ స్త్రీయ వైశ్యాహ అనగా శూద్రాహ దోరు పాపయోనయ తాళ్ళ వాళ్ళు పంచమ వర్ణాలు 4 ఎది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనగా పాపయోనయ అనేదాన్ని 5வது వర్ణంగా ఇక్కడ చెప్తున్నారు. పాపయోనయ అంటే పాపని తాழ்ந்த, అதாவது పాపాలు ఉండే పుట్టిన వాళ్ళు అనేట అట్ట ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఫిజికల్ గా చూడకూడదని దానిని చూసింటాము. స్త్రీయగా, వైశ్యాగా, శూద్రాగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండేవా ఆ తన్మై అనగా ఓవర్ యాక్టివ్ గాని బహిర్ముఖం గాని అనగా సెల్ఫిష్ గాని ఉండేవాళ్ళు వైశ్యర్లు. తమో గుణాలోని ఏ వాళ్ళని ఒక వీళ్ళని ఎట్టా ఏదైనా మార్చి చేసేది, అదావదు తమో గుణాల మట్టు లేదు, వద్దే ఆగ్రోసంగా అసుర గుణాలంతా చెప్తాయిగా అట్ట మారి ఉండేవాళ్ళు శూద్రులు. వాళ్ళ ఇది మట్టునే ఇంకో వైశ్యర్లు వచ్చి సెల్ఫిష్ మోటివ్ కంటే ఇంకొకరికి తుంపంతా వద్ద ఇయ్యాలని ఎంచరు. ఫిజికల్ గా మన ధోరణి అది కొట్టేది చంపేది అట్టాది ఇంత ఉండదు. శూద్రులకి ఆ తన్మే ఉండేందుకు వాయిపుంది. అట్ట ఉండే వాళ్ళు కూడా తే అపి అనేప్పటికీ వాళ్ళు కూడా మాం వ్యపాశ్రిత్య, హే పార్త, హే అర్జున, మాం వ్యపాశ్రిత్య అంటే నన్ను శరణడంచి పరాంగతిం యాతి, పరాంగతి అంటే ఆ మేలాన నిலைని అడంజేరు అనేది 32வது శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து 33 किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता राजर्षयस्तथा
அநித்யமசுகம் லோகம் இமம் பிராப்ய பஜஸ்வ மாம் கிம் புனர் பிராமணாः புண்ணியாக பக்த்யா ராஜர்ஷயஸ்ததா. அநித்யமசுகம் லோகம் இமம் பிராப்ய பஜஸ்வ மாம் கிம் புனக பிராமணாக புண்ணியாக பக்தாக ராஜரிஷயः ததா அநித்யம் அசுகம் லோகம் இமம் ప్రాప్య భజస్వ మాం. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇంత ఈ తన్మైలో వద్దే కీలాన తన్మైలో ఉండేవాళ్ళేని ఆ పరాంగతి మేలాన గతిని అడజుతురు అంటే వీళ్ళని చెప్పాలా ఈ మంచి సత్వగుణాలు ఉండే బ్రాహ్మణర్లు పుణ్యాగా బ్రాహ్మణాగా అంటే ఆ ధర్మాత్మగా ఉండే సత్యవాన్ సత్వగుణాలోనే ఉండే ఆ పుణ్యాత్మాలు అని చెప్తారు. వాళ్ళని నిండా పుణ్యం చేసిన వాళ్ళే బ్రాహ్మణులుగా పుట్టుతారు అనేది అట. ఆ బ్రాహ్మణ తన్మై బ్రాహ్మణులు అంటే జాతిని మనం ఎంచకూడదు. బ్రాహ్మణ తన్మై ఉండేవాళ్ళు, ఆ మంచి గుణాలు ఉండేవాళ్ళు, ధర్మాత్మగా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ బ్రాహ్మణాక పుణ్యాక బ్రాహ్మణాక ఆ బ్రాహ్మణులు అనగా భక్తాక రాజఋషయ. రాజఋషి అంటే వాళ్ళు వచ్చి రజోగుణాలోనే వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్ అనే ఉంటారు. అంటే వాళ్ళు వచ్చి సత్వగుణ ప్రధానం ఉన్న ఈ రజోగుణం వచ్చి ముడుసుగా సత్వగుణంగా ఉండే వాళ్ళు వచ్చి బ్రాహ్మణులు. వీళ్ళకి వచ్చి సత్వగుణంతో సేరి రజోగుణం ఎక్కువగా ఉంది. వైశ్యులకు తమో గుణం ఎక్కువగా ఉంది, వీళ్ళకి రజోగుణం జాస్తి ఉంది. వీళ్ళు వచ్చి కంటే వైశ్యులు సెల్ఫిష్ గా వచ్చేతారు, సుయనలంగా వచ్చేతారు. రాజఋషులు వచ్చి అందరూ కోసం లోక సంగ్రహార్థం పనిచేస్తారు. ఉలక నన్మై కోసమే వాళ్ళ செயல் பூரா உண்டு. అట్ట ఉండేవాళ్ళు కండిపుగా వాళ్ళు ఆ పరాంగతి అడంచుతారు అనేదిలో సందేహమే లేదు. కిం పునః అంటే దాన్ని బట్టి చెప్పాలనా అట అనేసి అడిగేట. ఈ వీలేని ఈ దురాచారం గాని పాప యోనయగా ఉండేవాళ్ళు, ఈ తన్మైలు పెண்கள் వైశ్యర్లు సూద్రర్లు వాళ్ళ తన్మై ఉండేవాళ్ళేని నన్ను అడంచేపుడికి ఆ మేలాన గతిని నన్ను సార్ந்து ఉండి నన్నే భక్తి చేసి నన్ను అడచేపుడుగు వీళ్ళని చెప్పాల్సిందే లేదు. వాళ్ళని ఆ నిలని కండిపుగా అడంజితురు అనేదాన్ని చెప్పారు. அடுத்த లైన్లో అనిత్యం అసుఖం ఇమం లోకం. ఇమం లోకం అంటే ఈ లోకం ఎట్టివింటి లోకం ఇది ఈ మనిద ఉలకం అనేది అనిత్యం అసుఖం. అది వచ్చి నిత్యం నిలై లేదు, ఎప్పుడు మారుకుంటానే ఉన్న. అసుఖం అంటే దీనిలో వచ్చి ఎప్పుడు నేని సుఖం అనేది ఉండదు, నిత్యమైన సుఖం అనేది ఇక్కడ ఉండదు. అది తుంబమయంగానే దుఃఖ మిశ్రితంగానే ఉన్నది, దుఃఖం కలందదుగానే ఇది ఉన్న అనేదాన్ని చెప్పారు. అట్ట ఉండేదిని ఇమం లోకం అనిత్యం అసుఖం లోకం. ఈ లోకాన్ని లోకం ప్రాప్య దాన్ని అడంచి భజస్వ మాం నన్ను வழிபடால அட்டாச்சு. அதாவது దేనికోసం దీన్ని చెప్పారంట, ఈ మనిద வாழ்வு అనేది వద్దే ముఖ్యం. వేరే దీనికి నాని వేరే పిరవికి నాని ఈ మనిద పిరప్పు అనేది వచ్చి వద్దే ముఖ్యం. ఈ ఉలహం అనిత్యం గాని అసుఖం గాని ఉంటనాలం దిల్లోనే మన నుంచి క్లియర్ గా విచారం చేసి ఆ ఒక మేలాన నిலைని అడంజిందుకు వెళ్ళవను అట్టాను. ఎప్పుడు ఈ పెరువదర్కరయ్య ఒక మంచి ఒక జన్మాని మన అడంజితాము. ఈ మనిద జన్మాని మన దాని నుంచి వేస్ట్ చేయకూడదు. తవలిన ఈ ఒక మంచి వాయిపుని మన భయపడుతుని ఆ దేవుణ్ణి మొక్కిందిగా ఆరంభించడా, నన్నే మొక్కండా అటనిసి కృష్ణర్ ఇక్కడ చెప్పారు. మాం భజస్వ నన్ను నువ్వు వழிபடிందుగా ఆరంభించు. నువ్వు ఈ మనిద வாழ்வுని అడంజిండావు, దాన్ని అడంజిందాన్ని బాగా యూజ్ చేసుకో అటనిసి చెప్పారు. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజరిషయః తథా. అవ్వారే తథా అంటే అదే మరి మొదటి ఇదిలో చెప్పినారు. ఇక ఆ వైశ్యర్లు
స్త్రీలు అనగా శూద్రర్లు పాపయోనయగా అందరినేని ఎట్ట మేలాன గతిని నన్ను சார்ந்துண்டி நன்னு சரணாகதி அடைஞ்சு மேலான நிலையை அடைஞ்சாரோ அதே மாதிரி బ్రాహ్మణర్లు పుణ్యం చేసిన ఆ బ్రాహ్మణర్లు భక్తిగా నాభగా భక్తిగా ఉండే ఆ రాజరిషిలు అందరినేని చెప్పాల్సిందే లేదు, వాళ్ళని ఆ మేలాన నిலைని అడంజితురు అనే దాని మొదటి లైన్ లో చెప్పినారు. రెండవది లైన్ లో ఈ లోకాన్ని ఈ మనిద వాళ్ళని అడంజినగా ఉండే మన ఏం చేయాల నన్ను మొక్కి ఇది వచ్చి అనిత్యం అసుఖం అనేదాన్ని పురుంజుకుని ఇది వచ్చి వట్టి తోట్ర మాత్రంగా ఉండే సుఖాలే, ఇక్కడ తవలే సుఖాలు అన్నినేని నిరంతరమానది లేదు. ఆవాళ్ళకు ఉంది కంటే కొంచెం గెలుతో ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేమో ఆవాళ్ళకి ఆ సుఖం అనేది ఉంది అని కొంచెం గెలుతో పడిసం పట్టింది అంటే అది దుఃఖమయంగా అవుతుంది. అది మరి ఇది అనిత్యం అసుఖం అనేదాన్ని పురుంజుకుని దాని ప్రాప్య భజస్వభాం అటన్ మన ఆ అనిత్యవేనే మనిద వాళ్ళని అడంజా ఉంటాయి. అడంజాం ఇప్పుడు ఇక్కడ అట అడంజిన నుంచి నువ్వు నన్ను మొక్కి మేలాన నిலைని నువ్వు అడంజు అటని చెప్పారు. దాన్ని ఎట్టా చెయ్యాల అనేదాన్ని அடுத்த శ్లోకాలో చెప్పి ఈ అధ్యాయాన్ని ముచ్చారు సూతాడి. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్మైవం ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్మైవం ఆత్మానం మత్పరాయణః. మత్ మనా భవ మత్ భక్తః భవ ఆ భవ అని అన్నిదిలో వేసుకోలే. మద్యాజీ భవ మాం నమస్కురు మాం ఏవ ఈష్యసి. ఈష్యసి అంటే నన్నే అడంజం. ఏష్యసి యుక్త ఏవం యుక్త్వా ఏవం ఆత్మానం మత్ పరాయణః. పరాయణః దీనిలో స్వామి ఒక వేరే ఆర్డర్ చెప్పినారు, కొంచెం ఆర్డర్ ని మార్చి చెప్పినారు. ఇదిలో ఉన్నట్టుగా మనం ఎత్తుకోవాల్సింది లేదు, కొంచెం ఆర్డర్ ని మారిస్తే ఇంకా మనకు దీని క్లియర్ గా ఒక్కొక్క స్టెప్ ఎట్టా పోవలే అనేది 5 స్టెప్ లో ఎట్టా దేవుడు దీని అడంజాచు అనేది అని చెప్పేట్టుగా పరమార్థానంద స్వామి చెప్పినారు. దాని ఇక్కడ మనం కూతురు చూతాడి. మొదట వచ్చి మత్ భక్తః భవ అనే దాన్ని ఎత్తుకోలే. నా భక్తన్గా ఉండుని. నా భక్తన్ అంటే నా దేవుణ్ణి సాధనంగా పెట్టుకుని అతనే మొదట చేసేమో ఆర్తి అర్థార్థి. వాళ్ళు ఏం చేశారు, ఈ దేవుణ్ణి మనకి ఏదో ఒక విరుపు వెరుపు ఉంది, ఆ విరుపు వెరుపులని మన వచ్చి అటెంజే దానికోసం దీని విరుపులని మన ఏం విరుపునో దాన్ని మన అటెంజే దానికోసం దేవుణ్ణి మొక్కేది, సాధనంగా ఎంచి మొక్కేది. అట మత్ భక్త వాడుடைய భవ. భవ అంటే మొదట వాడిని మొక్కేవాడుగా అవు. భవ అంటే అట్ట ఉండు అని అర్థం. ఆనగా మత్ భక్త భవ. రెండవది వచ్చి మత్ పరాయణ భవ. పరాయణ అంటే అల్టిమేట్ గోల్, సాధ్యం. మొదట వచ్చి సాధనంగా దేవుణ్ణి ఎంచాలి. அடுத்து సాధ్యంగా, సాధ్యం అంటే నా ఉடைய లక్ష్యంగా దేవుండే పరాయణ కంటే నా మార్గం ఏ పాద. ఆయనం అంటేనేని పాదైన అర్థం. మత్పరాయణ అంటే నా ఉடைய లక్ష్యం గోల్, ఆ పాதை మార్గాల్లో ముడించే ఆ లక్ష్యంగా అడంజే తావుగా ఉండేవాడుగా దేవుణ్ణి ఎంచాలి. మత్పరాయణగా. அடுத்து மூணாவது వచ్చి మన్మనా భవ. మత్పరాయణగా భవ. அடுத்து మన్మనా భవ. மூணாவது மண்மனா అనేప్పుడు அதெல்லாம் ஏன் చెప్పారంటే వాండుடைய ఎన్నాన్ని ఉడిసి వేరే ఎంచనే కూడదు. వాండుగానేని వాణ్ణేని మన మనసులో పెట్టుకునేది. మన్మనా భవ. మనసులో
వాణ్ణి తవిర వేరే ఏ గేపమని ఉండకూడదు. మొదట ఏం ఇచ్చేము, వాణ్ణి సాధనంగా ఎంచి అన్ని పనులు చేసేము, మన విరుపాలని నెరవేరుకుంటున్నాము. రెండవది స్టేజ్ లో వాండే నా குறிக்கோள் ఎంచి ఆ పాதைలో పోతాండాము. మూడవది స్టేజ్ లో వాణ్ణి తవిర వేరొక్కటినేని ఎంచకుండా వాండే అన్ని ఎన్నాలోని వాండు మాత్రం ఉండేది. అట్ట ఆ ఎన్నం పూర వాండుగానేని ఉండేది వచ్చి మన్మనా భవ. ఆనక ఇంకా మనసు ఎట్ట పక్కం అవళ నాలాவது స్టేజ్ లో మధ్యాజీ భవ. మధ్యాజీ అంటే అన్ని செயలుని వాండు కోసమే చేసేది. అన్ని ఫంక్షనర్ ఏమి మన చేసేమో మన అదాவது చేసేది అన్నినేమి నన్ను தூய்மைப்படுத்தేదానికి, నేను ఆ స్పిరిచువల్ గా ఆన్మీగాలో வளர்ச்சி అవేదానికి, నా మనస్సు పక్వం అయ్యేదానికి ఉండే செயல்గానేని నేను చేసేది. మధ్యాజీ భవ. మధ్యాజీ అంటే అన్నిని త్యాగం చేసేవాండు అనేట్టు చెప్పారు. ఈ త్యాగం అనేది ఏమి అంటే నా విరుపు వెరుపు నా ఇదే నడాలే అటాన్ని సెంచనిగా ఆ కర్మ పలన్ని త్యాగం చేసేది వీడు. ఎదినే వేరే పలన్ ఇట్టనే నడాలే అటనే నడాలే అనిస్తా ఎంచకుండా అన్ని செயల్నేని నా ఉடைய చిత్త శుద్ధి కోసం చేసేది. అట్ట కన్వర్ట్ చేసుకునేది, అట్ట మార్చుకునేది. అదే ఇక్కడ నాలాவது కాసి పేరు. ఈ వాణ్ణి తవిర ఒక్కటి ఎంచకుండా ఉండేప్పటికేని కొంచెం కొంచెంగా మనస్సు మత్యాజీగా అవసును, ఆటోమేటిక్ అవసును. మన వాణ్ణి ఎంచంగా వాండు మట్టునే ఉన్నాడు అనే ఫీలింగ్ రాంగా మనకి కాక ఈ విరుపు వచ్చింది. అక్కడ వాய்ப்பே లేకుండా సకామును. ఆ వాய்ப்பு లేనప్పుడు వాండు కోసమే నా வாழ்க்கைని నేను అర్పణించేట్టుగా వచ్చును. అదే ఇక్కడ మత్యాజీ. అదాவது ఇక్కడ వచ్చి మన ఫ్రీ విల్ ని ఇక్కడ యూజ్ చేయాలి అనేట్టుగా స్వామి చెప్పినారు. మత్యాజీ అంటే ఫ్రీ విల్ అనేప్పుడు ఉద్దరేతాత్మనాత్మానంతా చెప్పేమిక నేను ఏం చేసేనో దాన్ని బుద్ధిపూర్వంగా నేను చేసేను, దేవుడి కోసమే చేసేను అటానిసింత సంకల్పం పెట్టి క్లీన్ గా నేను ముయర్చి చేసి దాన్ని చేసేది. అదేది మాం నమస్కురు అనేప్పటికీ ఆ దేవుడు అనుగ్రహం మనకు తవలింది ఆరంభించి శరణాగతి మనకు వాణ్ణి నమస్కారం పణివుతో వాణ్ణి నమస్కారం చేసి ఆర్డర్ ధర్మానుடைய చక్రం ధర్మ చక్రం ఉలక చక్రంతో చూసామిగా ఆర్డర్ నియతిగా ఎట్టా ఈ ఉలకం అట్టనే అన్ని నడుతా ఉంది. మన ఎట్టా మూச்சு ఉడుతా ఉండాము, రోగ ఎట్టా హార్ట్ పనిచేతా ఉంది, మనకు రోగ ఈ అన్ని ఈ ఒంటి రోగ ఒక్కొక్క విషయాన్ని ఎట్టా ఆర్డర్లీగా పోతా ఉంది. ఏదైనా చూసిందామో మన వాటి తినేము అది జీర్ణం అవుతుంది. ఏనికోసం ఎట్టా జీర్ణం అవుతుంది, ఏం చేస్తుంది, ఎట్టా మనం ఉంటాము ఇట ఉసురుతో కరెక్ట్ ఎట్టా అన్ని ఫంక్షన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చేప్పుడు అయ్యో ఇది ఏమి అప్పుడే దాని ఉடைய ముఖ్యత్వం మనకు తెలిసింది ఆరంభిస్తుంది. ఈ చెయ్యి వేళ్ళంతా ఎంత బాగా పనిచేస్తుంది అనేది మన యోచించము అన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడే మనకు అన్ని నేని ఆ మహిమలంతో యోచితనేని దేవుడు ఎంత ఇదిగా అన్నిని పడచ్చింది, అన్నిని కరెక్ట్ ఫంక్షన్ చేయబడుతుంది అనేది మనకు పురింజిందుకు ఆరంభించిన మనం అదింతా యోచనే లేదు. ఎప్పుడు ప్రచనే అనేది వస్తుందో అప్పుడు నా నుంచి ఒకటిని దివా ఉండి ఎత్తిండి వెళ్ళాలా నా వేలు పని చేయంటుంది అటాని తెలిసేప్పటికే దాని ఉடைய అందాన్ని మన నుంచి పురింజుకుందుకు వెళ్ళవుతుంది. ఒక అన్ని మూటు వయసు అవంగా మూటు పోట్లు అన్ని వచ్చేప్పటికే ఆ మూటు ఎంత బాగా ఇన్ని దినాలు పని చేసింది అనే దాని మన పురింజుకుందుకు వెళ్ళవుతుంది. ఈ ఒళ్ళు ఒక భారంగా దినాలు అవంగా తెలిసింది ఆరంభిస్తుంది. అదేది ఒళ్ళు ఉండేదే తెలాంటి మన వాటి పని చేస్తా ఉండాము ఇన్ని దినాలు. కొంచెం కొంచెంగా వయసు అవంగా ఈ ఒళ్ళు వచ్చి దానిuடைய செயல் తన్మయిని ఎళందుకునే వచ్చేప్పుడు ఆటోమేటిక్ అన్ని నేని భారంగా తెలిసింది ఆరంభిస్తుంది. దాని ఎట్ట మార్చుకోలే మన ఈ దేవుడుடைய ఎన్నం మూలంగా అట ఎంచంగా దేవుని మట్టునే ఎంచుతుము అనేదిలో మన ఉండగా
ఇది అన్ని నేని మార్కొచ్చును దాని ఇక్కడ చెప్పారు. ఆ ఏమేమి మొదటొచ్చి మద్భక్త, அடுத்து మత్పరాయణக, మోట సాధన భక్తి, அடுத்து సాధ్య భక్తి, మన్మనా మన్మనా అంటే నన్ను తవిర వేరొక్కటి ఎంచకుండా ఆ ములుసుగా ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటారేగా ఆ ఒరుముఖపట్ట మనసుతో నన్ను మట్టు ఎంచేది అనేది మన్మన అనగా మధ్యాజి అనేప్పుడుగా ఆ ఫ్రీ విల్ అంటే నా ముయర్చి ఎత్తి ఆ దిల్లోనే ఆ త్యాగ ఇదిగా అన్ని కన్వర్ట్ చేయాల వచ్చి మార్చిందికి రెడీగా ఉండాలి. ఏ మాత్రం అంటున్నాலும் ఇవాళ ఇది నడుతుందా, ఇవాళ ఇది దీనికి ఇట్టమారి చేస్తే బాగుంది దానిలో ఒక పిడివాదం నేంతా అట్టతా చేయను నాకు ఇదింత ఒగిరాదు అట అనిసింతని మనం ఎంచి ఆ పిడివాదాలు ఉండవి. ఇక దానిచే ప్రచన్నలు పూర మన దాన్ని పురుజుకుంటున్నాము. మనకుని ఒక వట్టం పెట్టుకుని ఇట్లనే ఇది ఇంటే ఇట్టనే ఉంటును దీని వెగే దీంతో చేసిందలేదు అట అనిసి మనం ఒక సర్కిల్ మననే వేసుకుని దల్లో మాట్టుకుంటున్నాము. పట్టుపుచ్చి ఎట్ట తననే కూండు కట్టుకుని దాని రోగం మాట్టుకుంటుందో అదే మరి మనాన్ని మాట్టుకుంటున్నాము. అట్ట లేకుండా ఏ సూழ்நிலை ఉంటున్నాலும் దానికి ఇవాళ ఈ సూழ்நிலை దేవుడు మనకిచ్చింది దానికి మనం ఏం చేయాలి అనేసి ఆ ధర్మంగా మనం ఏం చేయాలి. ఆ ధర్మాలో ఒడిసి మారకూడదు. ఇవాళ ఒక సూழ்நிலை మనకు ఇచ్చింది, మన ప్రారంభపడి ఇది ఈ సూழ்நிலை మనకు వచ్చింది దానిలో మనం ఎట్టా ఉండుకోలే ఎట్టా కరెక్ట్ మన దాన్ని ఎత్తుపోయిందో అట్ట మరి మన పాజిటివ్ గా చూసి దాన్ని కరెక్ట్ చేసి ఎత్తుపోతా ఉండాలి. అట్ట పోంగా మాం నమస్కురు ఆ శరణాగతితో మన చెయ్యంగా ఏమేమో మాం ఏవ ఏస్యసి మాం ఏవ ఏస్యసి అంటే నన్ను మాం అంటే ఎన్నై ఏవ అంటే నన్ను మట్టునే ఏస్యసి అంటే అడైవాయ్ నువ్వు నన్నే అడంజుతువు యుక్వా ఏవం ఆత్మానం ఈ ఆత్మ కానే ఎట్టా ఎంచేమో ఆత్మానం ఏవం యుక్వా ఈ ఆత్మ అంటే నాకు రోగం ఉంటే మనకు రోగం ఉంటే ఈ ఆత్మ అని అన్నికి రోగం ఉంది అదే వాండు అట్టాని ఎంచి యుక్వా అంటే దానిలో ఎనంజి ఆ ఎన్నాలో ఆ ఉண்மை తన్మైలో మన మనస్సుని నిలై నిరుத்தி యుక్వా అంటే దానిలోనే ఎనంజి లేకపోతే నిలై నిరుத்தி అట్టిస్తే అట్ట ఎత్తుకోవచ్చు. అట్ట ఉండుగుని ఉంటే ఇట మారి ఈ మద్భక్త మత్పరాయణగ మన్మన అనగా మద్యాజి మాం నమస్కురు అట శరణాగతి అడంజి వాణ్ణే ఎంచితే అనగా ఆత్మహానే దానిలోనే ఎనంజి ఉండుగుని ఏమవుతుంది దానిలోనే నిలై నిరుத்தி వాణ్ణే కడేస్ట అడంజుతూ అనేది కలిసిపోయారు. మాం ఏవ ఏస్యసి అనేప్పుడు అది వచ్చి త్వం ఏస్యసి నువ్వు నన్నే అడంజుతువు అట అనేసి అర్జునునితో చెప్పారు. దానిలో సందేహమే లేదు. దాని నుంచి దీనిలో నువ్వు యోచించాల్సింది లేదు. నువ్వు ధైర్యంగా నన్ను మొక్కిందుకు ఏ నెలలో ఉంటనాலும் నన్ను మొక్కిందుకు ఆరంభించు అనేదాన్ని ఇక్కడ వచ్చి భక్తిని ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. భక్తి ఉన్నదింటే అది వేరే ఇదింటే అప్పుడు జ్ఞానానికి తగుది కావలే ఇట్టనే ఉండాలి కర్మ చేయాలంటున్నాను దానికి తగుది కావలే మొట్ట ఆశ ఉండాలి. ఆ అర్తిత్వం దక్షత్వం అంటారు. అర్తిత్వం అంటే ఆ ఆశ ఇది నా అడంజాలే అనేసి ఒక ఆశ ఉండాలి. దక్షత్వం అంటే తగుది దానికి ఉండే తగుది ఉండాలి. ఇప్పుడు కర్మయోగం అది ఇంత కర్మకాండాల మన వేలువిలు చేసి అట ఇంత ఉన్నప్పటికీ దానికి తక్కువ ఈ వయస్సు ఉండాలి, ఏం ఆశ్రమాలు మన ఉండాలి, ఏం జాతిగా ఉండాలి, ఏం నియమం ఉండాలి అనేసి ఏకపట్ట విధులుంతా అందులో ఆమె ఈ విషయాల భక్తి పొరుతలవు ఏ విధమైన రెస్ట్రిక్షన్ దొరకదు. దూరు గాని భక్తి అనేది చెయ్యచ్చు. ఏ నెలలో ఉండే వాళ్ళు కూడా భక్తిని చెయ్యచ్చు. ఎంత మోసమేని వాళ్ళుగా ఉంటున్నాலும் భక్తిని చెయ్యచ్చు. మొదట ఆ భక్తిని ఒక్క అర క్షణం కూడా ఆరంభించితే
ఆ భక్తియేని మనని కొంచెం కొంచెంగాని ఆ మనపక్వాన్ని వచ్చిందుకు అదే లీడ్ చేసి ఎత్సకావను అట్టనే మన పరంపర కానీ మనకు ఒక ఫంక్షన్ మన కుటుంబాల ఉండే దేవుడు మన కుల దైవం అటాంటి ముందటి కాలాల్లో పెట్టిండారు ఇక దానికి ఒక వழிபாடு దేని చట్టత పెట్టిండారు ఆ పழக்கம் వచ్చేదానికే దాన్ని ఉడిసిపోకూడదు అటానిసి ఆ దేవుడు మొక్కేదాన్ని కొంచెం కొంచెంగా మనతో చిన్న బిడలో ఉండేని మనకు దాన్ని ఎత్తుకొచ్చేదానికే అటమారి ముందటి కాలాల్లో ఆ ఫంక్షన్లంతా పెట్టి ఎప్పుడు మన ఒక సొసైటీలో ఉంటే ఆ వీధిలో ఉంటే ఆ వీధిలో ఉండే కోయిలు ఆ గ్రామ కోయిలు అట్లా అన్ని దీనికి ఒక్కొక్క దీన్ని పెట్టి అన్ని అందరు సేరేట్టుగా అందరు సేరి చేసేట్టుగా అన్ని అట్టనే ముందటి కాలాల్లో పెట్టింటారు. అది అన్ని దేనికి అంటే ఆ ఎంతదా దురాచారంగా ఉంటున్నాళ్ళు కొంచెం కొంచెంగా వంటి నడతే వచ్చి సరి చేసేందుకు ఈ భక్తి హెల్ప్ చేసిన అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీంతో ముడుచుకుంటా.